అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను ఇవాళ మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా దేవుడికి పెట్టుకొని టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నాను. అందుకే అన్నీ తీసి నీట్‌గా క్లీన్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. బట్ ఎందుకో తెలీదు చాలా టైర్డ్‌గా అనిపిచ్చింది. ఇవాళైతే వెళ్ళలేను మార్నింగ్ అనుకోని సరే బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను. నైట్ అయితే ఓట్స్ సోక్ చేయలేదు, నట్స్ కూడా. అందుకే మార్నింగ్ లేచి హాట్ వాటర్‌లో సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే ఓట్స్ నేను నైట్ సోక్ చేయకపోతే మార్నింగ్ బాయిల్ చేసుకొని తింటాను. అందుకే ప్రెషర్ కుక్కర్‌లో ఇక్కడ పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాను. ఈ ఈ లోపల ఇక్కడైతే ఫ్రూట్‌నైతే కట్ చేసుకుంటున్నాను. ఇవాళ మస్క్ మిలాన్ ఉంది ఇంట్లో. బాగా స్వీట్‌గా అనిపిచ్చింది. స్మెల్లే బాగా టెంప్ట్ చేసి సరే దీన్ని యాడ్ చేద్దామని అనుకున్నా. జనరల్‌గా ఏదో ఒక ఫ్రూట్ యాపిల్, పొమోగ్రానేట్ లేదా మన దగ్గర స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఏమున్నా యాడ్ చేయొచ్చు. ఇవాళైతే నేను ఈ మస్క్ మిలాన్ యాడ్ చేద్దాం అనుకున్నా. ఇంత లోపల ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న నట్స్ బౌల్‌లోకి యాడ్ చేసి, అలానే సోక్ చేసుకున్న సియా సీడ్స్‌ని కూడా యాడ్ చేశాను. దెన్ ఈ ఫ్రూట్స్‌ని కొంచెం యాడ్ చేసి అలా అయితే మా బౌల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. డేట్స్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అవి బ్లాక్ డేట్స్ అయితే నైటే సోక్ చేసి పెడతాను. సో ఇలా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. దెన్ టెంపుల్కి వెళ్దామన్నా అస్సలు ఓపిక లేదు. సరే ఇంకా ఈవినింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ అయితే పక్కనే ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బట్ ఇవాళ కొంచెం క్రౌడ్ ఉంది, ఉగాది కదండి, అందుకని ఎక్కువ మంది వచ్చారు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే లోపలికి వెళ్ళిన వెంటనే మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అండ్ మల్టీ టెంపుల్, ప్రతి గాడ్ కూడా ఉంటారు. మనకి అందరూ ఇక్కడే దర్శనం ఇస్తారు. అందుకే లోపల వెళ్ళిన వెంటనే మనకైతే ఫస్ట్ ఈ స్టాచ్యూని రీసెంట్గానే ప్లేస్ చేశారు. ఇది ఎన్ని అడుగులో నాకు కరెక్ట్గా తెలీదు, బట్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. మీరు ఆ విగ్రహం పైన వెళ్ళాలి అనుకున్నా కూడా అక్కడ టికెట్ తీసుకొని అయితే మనం వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన వెంటనే ఇంకా దర్శనం చేసుకొని వద్దాం, దెన్ బయటకు వచ్చి మళ్ళీ ఈ పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్దామని అనుకున్నాం. అందుకే అక్కడున్న గణేష, ఇంకా శివయ్య, అలానే అమ్మవారు, లోపలైతే కోదండరామ సీతమ్మ వాళ్ళతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. అలానే ఈ టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేసున్నారండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ రామనవమి కూడా వస్తుంది కదా, అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ ఇయర్ నాలానే మీ అందరికీ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ విషయానికి వస్తే ఇది తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ అండ్ ఈ కొత్త సంవత్సరం నుంచి అన్నీ మారిపోవాలి, అంతా చేంజ్ అయిపోవాలి ఓవర్ నైట్లో అని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం దాన్ని ధైర్యంగా ఫేస్ చేయగలగా అండ్ ఆ లైఫ్ ఇన్సిడెంట్ మనకేం నేర్పిస్తుందో నేర్చుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ని రిపీట్ చేయకుండా నెక్స్ట్ టైం ఆ సిచ్యువేషన్ వస్తే ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఫేస్ చేయాలి అనేది నేర్చుకోవాలని అనుకుంటున్నాను. కష్టాలు లేకుంటే సుఖాలకు మీనింగ్ ఏముంటుంది? అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ వాటిలో నుంచి మనం మంచిని తెలుసుకుంటూ హ్యాపీగా ఉండాలి. అండ్ ట్రూ హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే ఇవాళైతే ఇక్కడికొచ్చి మన రామయ్యనైతే డిస్టర్బ్ చేసేసాను. ఎలాగైనా అన్నీ ఫేస్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఇచ్చి ఆయన నాతో అన్నిట్లో తోడుండాలని. అలానే మీకు ఇయర్ చాలా బాగుండాలని. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.